నిరుద్యోగుల తరపు నుంచి. దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. ఖచ్చితంగా నిరుద్యోగుల మద్దతుతోనే నేను జూబ్లీ హిల్స్లో పోటీకి దిగుతున్నా. మీరు తట్టుకోవడానికి సిద్ధంగా ఉండండి. ఇంకొకటి ఏంటంటే, మీరు త్వరలో అనే మాట పక్కన పెట్టి ఈ క్షణమే మీరు ఖచ్చితంగా సీఎంని కలిసిర్రు అండ్ మీరు మొత్తం మాట్లాడుకున్నారు పార్టీలో. ఇంతకుముందు కూడా డిబేట్లో ఇదే డైలాగు. ఇదంతా కాదు, మీరు ఈ డిబేట్లోనే చెప్పండి ఎప్పుడు ఇస్తారు నోటిఫికేషన్స్, డేట్తో సహా కూడా చెప్పండి. మాకు ఎన్ని పోస్టులతో ఇస్తున్నారో కూడా చెప్పండి. సో గౌతమ్ గారు, ఫైనల్గా మీరేం చెప్పదలుచుకున్నారు? ఇటు తిరిగి కూడా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళని వాడుకుంటుంది రాజకీయంగా. నిజంగా వాళ్ళకి న్యాయం జరగాలనే ఆలోచన బీఆర్ఎస్ పార్టీ నాయకులకు లేదు. వాళ్ళు అలా నిరుద్యోగులుగా ఉంటేనే వీళ్ళు రాజకీయంగా వాడుకోవచ్చు అని ఆలోచిస్తున్నారు. మేడం, కాంగ్రెస్ పార్టీ నాయకులకు కానీ ప్రభుత్వానికి కానీ బట్టగాల్చి మీద వేయటం అనేది సర్వసాధారణం అయిపోయింది. ఏ సమస్య వచ్చినా బీఆర్ఎస్ అని చెప్పేసి మాట్లాడారు. ఉద్యమాన్ని స్టార్ట్ చేసింది నిరుద్యోగులు. ఉద్యోగాలు రావట్లేదని చెప్పేసి బాధపడుతుంది నిరుద్యోగులు. ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం వేసిన నోటిఫికేషన్ల నాటికే నిరుద్యోగులుగా ఉన్న వాళ్ళందరూ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ప్రచారం చేసింది కూడా నిరుద్యోగులే. ఈ అన్ని విషయాలు మరిచిపోయి ఈరోజు బీఆర్ఎస్ దగ్గరికి వచ్చి బీఆర్ఎస్ మీద అంటే ఏం ఉపయోగం అంటున్నాం. నిరుద్యోగులు ఈరోజు కొత్తగా మాట్లాడుతున్నారా? ఈరోజు మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత నిరుద్యోగులు ఉద్యోగాల గురించి మాట్లాడితే ఈ రోజే మాట్లాడితే మీరు తప్పు పట్టండి. మీరు వచ్చిన తర్వాత 6 నెలల్లో మెగా డిఎస్ చేస్తానన్నది మీరే. సంవత్సరానికి 2 లక్షల పోస్టులు భర్తీ చేస్తానన్నది మీరే. ఇవన్నీ కావట్లేదు కాబట్టే వాళ్ళు దాదాపు ఒక 6 నెలల కాలం నుంచి ప్రభుత్వానికి అనేక రకాల వినతి పత్రాలు ఇచ్చిండ్రు. మంత్రుల్ని కలిసిండ్రు, మీలాంటి వాళ్ళని కలిసిండ్రు. మీలాంటి వాళ్ళు ఇంకెక్కడన్నా చర్చకు వచ్చినా కలిసినా చేసినా మీతో మాట్లాడిండ్రు. మీరు పరిష్కరిస్తామని చెప్పి అంటూనే కాలయాపన చేసుకుంటూ మళ్ళీ ఇప్పుడు కొత్తగా మీరు ఆ రకమైన ధర్నాలు చేయకండి, ఈ రకమైన ముట్టడులు చేయకండి, ఈ రకం మరి సాఫ్ట్గా ఉన్నప్పుడు సాఫ్ట్గా మాట్లాడినప్పుడు మీరు ఎందుకు పరిష్కరించలేదు? ఒకవేళ మీరు సాఫ్ట్గా ఉన్నప్పుడు సాఫ్ట్గా వాళ్ళు వినతి పత్రాలు ఇచ్చే పరిష్కారమే చేసి ఉంటే వాళ్ళు ముట్టడులు ఎందుకు చేస్తారు? నిజంగా కూడా వాళ్ళ మీద చిత్తశుద్ధి ఉండి వాళ్ళ జీవితాలే పాడు కావద్దని చెప్పేసి అనే ఒక చిత్తశుద్ధి మీకు ఉంటే మీరు ఆనాడే పట్టించుకునే వాళ్ళు ముట్టడి దాకా ఎందుకు పోనిచ్చేవాళ్ళు? మీరు పట్టించుకొని ఉంటే ఈరోజు ఇటువంటి పరిస్థితి వాళ్ళకు తలెత్తేది కాదు కదా. ఈ తలెత్తడానికి కారణం కాంగ్రెస్ ప్రభుత్వం. ఆ రకమైన సంక్షోభం నెట్టడానికి కారణం కాంగ్రెస్ ప్రభుత్వం. ఈరోజు బీఆర్ఎస్ మీద నెట్టడం వలన వాళ్ళకి ఏమొస్తుంది? బీఆర్ఎస్ పార్టీ ఎక్కడ ఇన్వాల్వ్ అయింది? వాళ్ళందరూ కలిసి మా నాయకులకు ప్రతిపక్ష నాయకులుగా వచ్చి కలిస్తే తప్పేముంది? ప్రతి ఒక్కరు కలుస్తారు. ఆ రోజు మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీకు వచ్చి కలవలేదా? మేము అట్లనే మాట్లాడినామా? మీరు పెయిడ్ బ్యాచ్ అని చెప్పేసి మేము అన్నామా? మేము అనలేదు. వాళ్ళకి బాధ ఉంది, కడుపు నొప్పి ఉంది, పోయినరు, కలిసిండ్రు. రేవంత్ రెడ్డి గారిని కలిసిండ్రు, ఇంకొకళ్ళు XY% కలిసిండ్రు. కలిస్తే మేమేం తప్పు పట్టలేదు కదా. ఈ రోజు మీరెందుకు పెయిడ్ బ్యాచ్ అంటున్నారు? వాళ్ళ కడుపు నొప్పి అంటే ఎవరైనా ఇది కార్మికుల్లో జరుగుతుంది, రైతుల్లో జరుగుతుంది, ఇంకో ఏ సెక్షన్లోనైనా ప్రభుత్వం చేయకపోతే ప్రతిపక్షం దగ్గరికి పోయి మా సమస్యని విన్నవించండి, మీకు ఒక వేదిక ఉంటుంది, దాంట్లో మాట్లాడండి, లేదా మీకు ఒక వాయిస్ ఉంటుంది, మీరు చెప్పండి అని చెప్పేసి సర్వసాధారణమైన హక్కుని మీరు కాల రాసేసి మీరు ప్రతిపక్షంతో మిలాఖతై లేకపోతే రాజకీయం చేస్తే మీకు నష్టం జరుగుతుంది అని చెప్పేసి మాట్లాడితే ఆనాడు మీరు చేసింది నష్టమేనా? మీరు ఆ రోజు చేసింది కుట్రనేనా? మీరు ఆ రోజు ప్రభుత్వానికి వెన్నుపోటేనా పొడిచింది? అది కాదు అంటే ఈ రోజు వాళ్ళు చేస్తున్నది కాదు, అది అవును అంటే ఈరోజు మీకు చేస్తుంది వీళ్ళు అవును. మీరు తప్పించుకోవడానికి 1,00,000 మార్గాలు వెతుకుతున్నారు. వెతకకండి. అబద్ధాలు చెప్పడానికి 1,00,000 మార్గాలు వెతుక్కుంటున్నారు. ఇది కాదు. నిరుద్యోగులకు మీరు ఏదైతే ఇస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు అది కంపల్సరీ అమలు చేయాలి. అమలు చేయడానికి మీరు 1.5 సంవత్సరం కాలం తీసుకున్నారు. మొదటి సంవత్సరంలోనే 2 లక్షలు అన్నారు. 2 లక్షలు చేయకపోగా సరే 60,000 మేము ఇచ్చిన నోటిఫికేషన్ మేము భర్తీ చేసిన ప్రక్రియ అంతా మీరు మీ అకౌంట్లో వేసుకోండి, మేమేం కాదనట్లేదు. సరే 60,000 పక్కన పెట్టేసేయండి. ఇంకా 1,40,000 పోస్టుల భర్తీ విషయం ఏంటి? మీరు ఇప్పుడు క్లియర్ చేయండి. మీ ప్రభుత్వం ముందు కూర్చోండి. మీరు దీని మీద ఒక కమిషన్ వేస్తారా? వేయండి. అన్నిటి మీద కమిషన్లు వేస్తున్నారు కదా, కమిషన్ వేయండి. నిరుద్యోగుల కంటే బర్నింగ్ ఇష్యూ ఆనాటి నుంచి ఈనాటి వరకు బర్నింగ్ ఇష్యూ ఉన్నదేంది? నిరుద్యోగం మీద నువ్వు ఎందుకు కమిషన్ వేయవు? కమిషన్ వేసి రివ్యూ ఎందుకు కూర్చోబెట్టావు? పనికి రాని అందాల పోటీల మీద 200 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి దాని మీద రివ్యూ కమిటీ కూర్చుంటుంది, రివ్యూ చేస్తావు 10 రోజులకో 15 రోజులకో. నిరుద్యోగులు అంతకంటే దారుణమా? కాబట్టి ప్రభుత్వం వెంటనే నిరుద్యోగులకు న్యాయం చేయాలి. వాళ్ళ పోస్టుల్ని అన్ని శాఖలలో ఉన్న పోస్టుల్ని భర్తీ చేయడం కోసం నోటిఫికేషన్స్ ఇవ్వాలి అనేదే మా ప్రధానమైన డిమాండ్. మేము ఇప్పుడు చెప్తున్నాం, మేము దాచుకోవట్లేదు. మేము నిరుద్యోగుల పక్షాన ఉంటాం.
మీరు రాజకీయం అనుకుంటారా ఇంకేమనుకుంటారా దాని పేరుతో మీరు కాలయాపన చేస్తారా చేసుకుంటే చేసుకోండి. నిరుద్యోగులు మాత్రం ఊరుకోరు. వాళ్ళకి వెనుదనగా ఉండడానికి ప్రతిపక్షంగా మేము ఎప్పుడు సిద్ధంగా ఉంటాం. రవి గారు ఫైనల్ గా మీరు చెప్పండి. వాళ్ళు ఏమంటున్నారు అంటే ఎవరు డిబేట్ లోకి వచ్చినా కూడా ఇదే మాట్లాడుతున్నారు. కోర్టులో ఉన్నటువంటి అంశాలని నేను ఇప్పుడు తీసుకున్నా. అయితే దాంట్లో ఇప్పుడు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఏవైతే ట్రాన్స్ఫర్స్ ప్రమోషన్స్ వల్ల ఏవైతే కోర్టు కేసులు టీఆర్టీ డిఎస్సీల మీద అయితే ఉండనో, సో ఆ అభ్యర్థుల వ్యాజ్యాలు, పదవి ప్రమోషన్స్, స్కూల్ అసిస్టెంట్స్, హెడ్ మాస్టర్స్ల పదోన్నతి, ప్లస్ విద్యాశాఖ అండ్ టీఎస్పీఎస్సీ రిక్రూట్మెంట్ వాళ్ళ మీద వేసినటువంటి స్టేలు, వీటన్నిటి వల్ల ఈ లెక్కలు డిఎస్సికి కోసం అని లెక్కలు రాలేదు. ఈ విషయం మీకు కూడా తెలుసు. వినండి, నేనేమంటున్నంటే ప్రభుత్వం ఏదైతే మీడియం వైజ్ రిజర్వేషన్ రోస్టర్ పాలసీస్, బిఎడ్ డిఎడ్ ఎలిజిబిలిటీలు, ఇవన్నీ కోర్టులో స్టేలు ఉన్నాయి మేడం. ఇవన్నీ ఏదైతే టీఆర్ఏపీ ద్వారా రెసిడెన్షియల్ స్కూల్స్ జాబ్స్ ఏవైతే చేశారు కదా, అది తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్, టీజీటీ పీజీటీ రిక్రూట్మెంట్, ఇది ఏవైతే ఉన్నావో వీటన్నిటిలో కూడా కొన్ని స్టేస్ ఉన్నాయి. అంటే నేను స్టేస్ గురించి మీరు ఇంతకు టెక్నికల్ ఆస్పెక్ట్స్ అడిగితే నేను అవే తీసిన, నేను దాని గురించే మాట్లాడుతున్నా. నేనేమంటున్నా ఏ టెక్నికల్ గా నుండి, అవునమ్మా నేను ఏ టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయని నువ్వు అడిగినారు కదా ఇంత ముందు, దాన్ని నేను అదే చెప్తున్నా. నేను గతంలో ఏవైతే క్లియరెన్స్ అవుతున్నావో వాటన్నిటిని కూడా నోటిఫికేషన్ వేస్తున్నాము. మేము దాచుకొని పెట్టుకొని దాన్ని ఆపుకోవడానికి ఏం లేదు. ప్రభుత్వం ఇంకా పారదర్శకంగా జరగాలనేది కోరుకునేది. ఏదైనా కూడా మీరందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి బాధపడాలనేది ఎవరు కోరుకోరు. ఇంకోటి ఏంటంటే, అరే నేను మాట్లాడుతున్నా కదమ్మా, నువ్వు చెప్పకు. నేనేమంటున్నా ఈరోజు గతంలో వీళ్ళు 2,20,000 ఉద్యోగాలు గుర్తించారు కదా, అవి భర్తీ చేయలేకపోయారు కదా, అవి మేము భర్తీ చేస్తాం. ఏం ఫికర్ చేయకండి, మేము భర్తీ చేస్తాం. మేము ఏమంటున్నాం, వీళ్ళు 2,20,000 ఉద్యోగాలు వీళ్ళు 10 ఏళ్ళలో భర్తీ చేయలేరు కానీ మేము 1 సంవత్సరంలో చేయలేకపోయినా కానీ మేమేమంటున్నాము, ఇప్పుడు రాబోయే రోజుల్లో సెప్టెంబర్ లో నోటిఫికేషన్స్ వస్తాయి. ఆ నోటిఫికేషన్స్ కోసం వేచి ఉండమని చెప్తున్నాము. ఆగస్ట్ లోనే సెప్టెంబర్ లో మీకు మళ్ళీ లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తాయి. ఎలక్షన్ కోడ్ లోపలనే నోటిఫికేషన్ వస్తుంది. ఎలక్షన్ కోడ్ అయిపోయినాక కూడా కొన్ని నోటిఫికేషన్స్ వస్తాయి. ఒక 20 నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. అయిపోయినాక చెప్తున్నాను, నేను అదే ముందు కూడా కొన్ని వస్తాయి, తర్వాత కూడా వస్తాయి. 20 నోటిఫికేషన్ నేను 20 ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఎలక్షన్ కంటే ముందు కూడా వస్తాయని కదా. జరగదు మేడం, దీనికి ఒక పద్ధతి ఉంటది కదా. నోటిఫికేషన్ రిలీజ్ కావాలి, దీనికి ఒక ప్రక్రియ ఉంటది, ఖాళీలు గుర్తించాలి, ఇవన్నీ గడిచేటప్పటికంటే ఇప్పుడు పరిష్కారం కావాలన్నా అని చెప్పే ఉద్దేశం న్యాయం పొందాలని నేను మాట్లాడాను, వాళ్ళే మాట్లాడాను. ఎలక్షన్ కోడ్ వస్తుందా రాదా? 60 ఏళ్ళ గాంధీ ఒక ఏడాదిలో పూర్తి చేసినాం. అది గుర్తుపెట్టుకో తల్లి. అదే చెప్తున్నాం. 10 ఏళ్ళు ఏదైతే పోరాటం చేసి తెచ్చుకున్నాం అప్పుడు కాలేదు, ఒకేడాదిలో చేసి చూపించినాం. రాబోయే రోజుల్లో ఇంకా అద్భుతం ఉంటదని చెప్తున్నా నేను.